సంగారెడ్డి జిల్లా సదాశివపేట మండలం వెల్టూరు గ్రామంలోని ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు శనివారం శ్రీ వేదాంతం సుబ్బారావు గారి సహకారంతో విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు మరియు స్కూల్ బ్యాగులను అందజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ పాల్గొని విద్యార్థులకు పుస్తకాలను మరియు స్కూల్ బ్యాగులను అందజేశారు. ఈ సందర్భంగా సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన విద్య లభిస్తుందని, అనుభవమైన ఉపాధ్యాయులు ఉంటారని, విద్యార్థులు క్రమశిక్షణతో మెలుగుతూ బాగా చదువుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ తొంట యాదమ్మ కృష్ణ, గ్రామ తాజా మాజీ సర్పంచ్ లక్ష్మారెడ్డి, పాఠశాల ఉపాధ్యాయ బృందం మరియు విద్యార్థులు పాల్గొన్నారు. పట్టుకొని ఇట్లా ఈ రోజుల్లో పరిస్థితుల్లో 10 మంది సాయం చేయాలనే ఉద్దేశంతో ఒక కార్యక్రమం నిర్వహించి గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న వెల్టూరు గ్రామంలో ప్రభుత్వ పాఠశాలలో ప్రభుత్వ పరంగా ఎన్ని సౌకర్యాలు ఇచ్చినా దానికి తోడ్పాటుగా మరికొన్ని చేద్దామని చెప్పి ఒక మంచి ఉద్దేశంతో ముందుకు సుబ్బారావు గారికి, కృష్ణమూర్తి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. నాకు దాదాపు 30 ఏళ్ళ పైబడి నా స్నేహితుడు, ఆయన ఐఏఎస్ ఆఫీసర్ అవుతున్నాడు. పిల్లల్ని పాసిన తర్వాత ఉద్యోగులు చేరి తర్వాత వ్యాపారంలో వచ్చి ఈ గ్రామంలో కేవలం భూమి ఉన్నది ఉంది కాబట్టి ఈ గ్రామం సంబంధించి అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో శ్రద్ధలు తీసుకుని ముందుకెళ్తున్న ఆశ సాధకులు చెప్పగలుగుతారు. నాకు బాగా తెలుసు ఆయన వ్యక్తిత్వము, ఆయన సంపాదనలో సింహభాగం సమాజం పని చేస్తే బాగుంటుందని చెప్పి ఆలోచనతో ముందుకెళ్తున్న వ్యక్తి అనుకున్నారు. వాళ్ళకు తోడుగా వచ్చేసిన కృష్ణమూర్తి అండ్ వాళ్ళ ఫౌండేషన్ సంబంధించి ఒక కార్యక్రమం తీసుకుని ఈ రోజుల్లో పరిస్థితుల్లో భారతదేశంలో కానీ తెలంగాణలో కానీ విద్యా వ్యవస్థను బలోపేతం చేయాలనే ఉద్దేశంతో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తీసుకున్న చర్యలు చాలా అమ్మబడి లాంటి కార్యక్రమాలు. ఈరోజు ప్రతి స్కూల్లో మధ్యాహ్న భోజనము, మనకు కావాల్సిన డ్రెస్ మెటీరియల్స్, ఎస్సీ గురుకులంలో, బీసీ గురుకులంలో, మైనార్టీ డ్రెస్ ఎంఎస్ స్కూల్కు ఎన్ని ఈ గ్రామానికి ఒక ఆలయం పెట్టి ఇవ్వటం, ఈ స్కూల్ 15 గదులు పూర్తయి అది కంప్లీట్ చేయించి ఇస్తా అని చెప్పి వారి ఆలోచన చాటుకున్న విధానానికి దాదాపు 2 కోట్ల రూపాయలు ఆ బిల్డింగ్ పూర్తి చేసి ఇస్తా అని చెప్పడం అనేది నిజంగా మన అదృష్టం, ఈ గ్రామ అందరి అదృష్టం. అంతేకాకుండా ఇందాక మిత్రులు చెప్పినట్టు అన్ని ప్రభుత్వాలే చేయవు, కొన్ని దాతలుగా ముందుకొచ్చి కొన్ని లోటుపాట్లలో బాధ్యతగా నేనున్నానే సహకారాన్ని అందించడం అనేది గొప్ప విషయం. దాంట్లో భాగంగా ఈరోజు విద్యార్థులకి నోట్ పుస్తకాలు, పాఠ్య పుస్తకాలు, బ్యాగులు ఇవ్వటం కూడా ఈరోజు తల్లిదండ్రుల భారం కొంత తగ్గియటం అనేది మరి వారి మంచితనానికి మరి నిదర్శనం. అలాగే మరి ఈరోజు ఈ సంస్థ వాళ్ళు కూడా ఎన్నో మంచి పనులు ఈరోజు ఆర్ఫాన్స్ కానీ అదే రకంగా పేద విద్యార్థులకి పాఠశాలలో ఉన్న కార్యక్రమాలకి ఈరోజు హాస్పిటల్లో ఉన్న అటెండెన్స్ కి భోజనాలు పెట్టడం కానీ ఇటువంటి మంచి కార్యక్రమాలు చేస్తున్నారు.
మీ పేరు ఉండదు సార్. సార్ సార్ కదా సార్ మెడల్ ఇట్లా మెడల్ సరే సార్ సైకిల్ హై స్కూల్ హెడ్ మాస్టర్ నాయక్ గారికి, ముఖ్య అతిథులు, మాకు సన్నిహితులు ఒబేదుల్లా కొత్తవల్ గారికి, ఈరోజు దాత మా పెద్దలు దాతృత్వాన్ని చాటుకుంటున్న వారికి, వారితో పాటు వచ్చినటువంటి సిబ్బంది అందరికీ, ఈ హై స్కూల్ పాఠశాల సిబ్బంది అధ్యాపక బృందానికి, మాజీ చైర్మన్ అయినటువంటి లక్ష్మారెడ్డి గారికి, ఎంపీపీ యాదమ్మ కృష్ణయ్య గారికి, పిఎస్సిఎస్ చైర్మన్ రత్నాకర్ రెడ్డి గారికి, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ అయిన మా మిత్రులు సుబ్బిరెడ్డి గారికి, చోటు గారికి, ఎక్స్ఎంపీటీసీ పాండు గారికి, ఇక్కడ పాల్గొన్నటువంటి ఈ పెద్దలందరికీ, విద్యార్థులందరికీ హృదయపూర్వకంగా నమస్కారాలు. ఒక సంవత్సరం నాడే ఈ పాఠశాలకు సంబంధించి కొత్త భవనాన్ని ఏర్పాటు చేస్తా అని వారు చెప్పడం అనేది వారి దాతృత్వానికి నిలవెత్తు దర్పణం. ఆ రోజు హరీష్ రావు గారితో మాట్లాడి
తొందరలోనే కార్యక్రమం పెట్టుకుందామని చెప్పి వారు కూడా చెప్పడం జరిగింది. కానీ వారి దాతృత్వానికి హృదయపూర్వకంగా నా తరఫున ఈ గ్రామం తరఫున ధన్యవాదాలు, కృతజ్ఞతలు చెప్తా ఉన్నాం. ఈరోజు చాలా మంది డబ్బులున్నా మా పాటు ఇద్దరు పిల్లలు ఇప్పుడు ఇంజనీర్లు, బాబేమో ఫ్లిప్కార్ట్ పనిచేస్తుంది, లక్ష్మణ్ ఏమో టెక్ మహీంద్రాలో చేస్తుంది. అట్లాగే వాళ్ళ తమ్ముడు అంజయ్య, రెండో బిడ్డ మౌనిక మొన్న ఫస్ట్ ఇయర్ ఇంటర్మీడియట్ 470 మార్కులకి 460 మార్కులు వచ్చింది. అది 10 మార్కులు తక్కువ. ఆ 10 మార్కులు ఎక్కడ తక్కువ వచ్చినాయంటే లెక్కల్లో తక్కువ వచ్చినాయి. అసలు లెక్కల్లో 70 స్కోర్ చేయొచ్చు. ఏదో చిన్న పొరపాటు చేసింది, లేకపోతే తెలంగాణ రాష్ట్రంలో ఆమె ఇప్పుడు ఫస్ట్ 10 ర్యాంకుల్లో ఉండేది అమ్మాయి. సో వాళ్ళకి ఎంకరేజ్మెంట్ ఇవ్వాలా, వాళ్ళకి ఇంకా ముందుకు వెళ్ళాలని నేను ఆమెని ఇంటర్మీడియట్ లో మంచి కాలేజ్ లో చేసి ఇప్పుడు ఐఐటి బ్యాచ్ లో షిఫ్ట్ చేయించినాను. నేను ఆ ప్రిన్సిపల్కి చెప్పిన ఏమైనా ఖర్చు అయినా ఏమైనా సరే ఆ ఖర్చు నేను భరిస్తాను, కానీ ఆ అమ్మాయి ఐఐటి కానీ ఎన్ఐటిలో కానీ సీట్ రావాలి. ఇది ఎందుకంటే ఆ అమ్మాయిని చూసి మిగిలిన పిల్లలందరూ 10th క్లాస్ పిల్లలు ఉన్నారు, వాళ్ళందరూ కూడా ధైర్యంగా మరి మేము కూడా చదువుకోవచ్చు. భారతదేశంలో ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే వచ్చి ఒక కండక్టర్ కొడుకు కలెక్టర్ అవ్వచ్చు, ఒక కానిస్టేబుల్ కొడుకు డీజీపీ కూడా అవ్వచ్చు. మనకి ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. రాహుల్ గారు డీజీపీ చేసి రిటైర్ అయ్యారు. అట్లా పిల్లలంతా చాలా తెలివైన వాళ్ళు. వాళ్ళకి కావాల్సింది ఏంటంటే గైడెన్స్, ఎట్లా చదవాలి, ఏం చదవాలి. అయితే మా నెక్స్ట్ ఇంకిద్దరు సరే సరే కదా సరే సరే ఇక్బాల్ సార్ ఇక్కడ రా. సర్పంచ్ గారు మీరు సార్ కదా ఓకే సార్ రమేష్ సార్ అందరూ ఇక్బాల్ సార్ మీరా థ్యాంక్ యూ बोलो सर మా ట్రస్ట్ సార్ అట్లే కొంచెం సార్